మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక నివురుగుప్పిన నిప్పులానే ఉంటుంది. అయితే గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ఈ కేసు ఇప్పుడు క్లైమాక్స్ చేరుకుందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా నిన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఈ వ్యవహారాన్ని మరో మలుపు తిప్పింది. సాధారణంగా ఇటువంటి సున్నితమైన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఆచితూచి మాట్లాడుతుంటారు. కానీ నిన్నటి ప్రెస్ మీట్లో అవినాష్ రెడ్డి మాట తీరు ఆయన మరింత ఇరకాట్లలోకి నెట్టినట్టు కనిపిస్తుంది. మీడియా ముందు ఆవేశంతో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు పరోక్షంగా దర్యాప్తు సంస్థల పనితీరును తప్పుపట్టడమే కాకుండా న్యాయ వ్యవస్థను పరిధిలోకి వచ్చే అంశాలను కూడా ప్రస్తావించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అవినాష్ రెడ్డి నోరు జారిన తీరు చూస్తుంటే అది ఆయన స్వయంకృపాపరాధంగా మారే ప్రమాదం కనిపిస్తుంది. మరోవైపు సుప్రీంకోర్టు నుండి వస్తున్న సంకేతాలు చూస్తుంటే అవినాష్ రెడ్డికి చుక్కెదురుగా కాగా తప్పదని వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ కేసు దర్యాప్తులో జాప్యం జరుగుతుందని భావించిన కోర్టు విచారణను తెలంగాణకు మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా వెలువడుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ కేసులో అసలు నిందితుడు ఎవరు అన్న కోణంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉన్నట్లు అర్థమవుతుంది. సిబిఐ విచారణ ముగిసిందని లేదా వేగం తగ్గిందని భావిస్తున్న తరుణంలో కోర్టు జోక్యం చేసుకోవడంలో గమనార్హం. సిబిఐ ఒకవేళ కొన్ని అంశాలను విస్మరించినా లేదా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన న్యాయస్థానం మాత్రం ఎక్కడ రాజీ పడేలా కనిపించడం లేదు. బాధితులకు న్యాయం జరగడమే పరమావధిగా సుప్రీంకోర్టు వేస్తున్న అడుగులు చూస్తుంటే అవినాష్ రెడ్డికి దెమ్మతిరిగే షాక్ తగిలినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా సాక్ష్యాధారాలు తారుమారు మరియు సాక్ష్యాలను ప్రభావితం చేసే అంశంపై కోర్టు గతంలోనూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి బయట ఉండి మీడియా సమావేశాలు పెట్టి దర్యాప్తును ప్రభావితం చేసేలా మాట్లాడడం ఆయన బెయిల్ రద్దుకు కూడా దారితీసే అవకాశం లేకపోలేదు. సిబిఐ వదిలేసిన కోర్టు మాత్రం వదిలేలా లేదు అనే మాట ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని భావిస్తున్న తెర వెనుక జరుగుతున్న పరిణామాలు అవినాష్ రెడ్డికి ఏమాత్రం పోరాటనిచ్చేలా లేవు. వివేక కుమార్తె సునీత చేస్తున్న పోరాటం కూడా న్యాయస్థానాల దృష్టిలో ఈ కేసు తీవ్రతను నిరంతరం సజీవంగా ఉంచుతుంది. అత్యున్నత న్యాయస్థానం ఈ కేసులో లోతైన దర్యాప్తు అవసరమని భావించడం వల్ల అవినాష్ రెడ్డికి మునుముందు గడ్డు కాలమే ఎదురవుతుందని ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన ప్రతి మాటను ఇప్పుడు ప్రత్యర్థులు మరియు న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే ముద్ర పడితే అది కోర్టు ధిక్కరణకి కిందకు వచ్చే అవకాశం కూడా ఉంది. మొత్తానికి వివేక్ కేసులో అవినాష్ రెడ్డి చేసిన ఈ ముందడుగు ఆయన రక్షణ కల్పించాల్సింది పోయి మరిన్ని చిక్కుల్లో తెచ్చిపెట్టేలా ఉంది. న్యాయస్థానం ఇచ్చే తదుపరి ఆదేశాలు ఈ కేసు గమనాన్ని పూర్తిగా మార్చేసేలా అవకాశం ఉంది.